ఓకే. ఈరోజు మనం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మ జ్యోతిష్యాలయం ఈ ప్లాట్ఫామ్లో ఒక జంట మధ్యన డైవర్స్ ప్రొబాబిలిటీ. చాలా మంది లేస్తే మ్యారేజ్ అంటేనే విడాకులు ఉంటదేమో అన్న ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతూ ఉంటారు. వివాహం అంటే ఈ ఆధునిక యుగంలో ముఖ్యంగా ఒక జంట మ్యారేజ్ అంటే వీళ్ళు ఎక్కువగా ఏమవుతారంటే ఎక్కువ మంది ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఏమో ముందు ముందు వీళ్ళ మధ్యన ఏమన్నా డిస్ప్యూట్స్ వస్తాయో, ఈగో క్లాషెస్ వస్తాయో, డామినేషన్ మెంటాలిటీ వస్తుంది. ఆధిపత్యత ఒకరినొకరు క్రాస్ చేయాలి, ఒకరినొకరు కంట్రోల్ చేయాలి. మూడ్స్ స్వింగ్ అవుతూ ఉంటాయి ఒక్కోసారి. ఫ్యామిలీ ఇష్యూస్, వీటన్నిటి వలన మెచ్యూరిటీ ఉండదు, అండర్స్టాండింగ్ ఉండదు ఒకరి మధ్యన. ఈ మధ్యలో మళ్ళీ తల్లిదండ్రులు నెగిటివ్గా మధ్యలో ఇంటర్ఫియర్ చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులు అంటే పాజిటివ్ చేయాలి, ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని మధ్యలో తల్లిదండ్రులు యాజ్ ఏ సీనియర్స్గా మీరు ఇద్దరి కుటుంబాలకు పెద్దలు, మీరు పాజిటివ్గా దాన్ని తీసుకెళ్ళాలి. కానీ వీళ్ళ మధ్యన ఫ్యూయల్ అంటే కొంచెం ఫైర్ చేస్తూ ఉంటారు, నిప్పు పెట్టడం అనమాట. ఆ నెగిటివ్గా నెగిటివ్గా ఇంటర్ ఇంటరప్షన్ అయినందువల్ల, అంటే జోక్యం చేసుకున్నందువల్ల అది ఇంకా కూడా డిటాచ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మనం చేస్తున్న తప్పు, ఇది జ్యోతిష్యం అనకూడదు. మీరు ఫిజికల్గా మీరేం చేస్తున్నారు, తల్లిదండ్రులు, అది చాలా ఇంపార్టెంట్. ఒక డైవర్స్ ఇద్దరి మధ్యన ఆ సిచ్యువేషన్ రైజ్ అవుతుంది అంటే తల్లిదండ్రులుగా మీ పాత్ర పాజిటివ్గా వెళ్ళాలి. నేను చాలా మంది లైఫ్లో చూశాను, నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యామిలీ మెంబర్స్లో కొంతమంది అక్క పెత్తనం అంటారు. దీన్ని సింపుల్గా మన తెలుగులో పెత్తనం అంటారు. అక్క పెత్తనం అనో, మదర్ ఇక్కడ తన ఎక్కువ పెత్తనం చేస్తుందని అమ్మాయి తల్లి అనో, లేకపోతే అబ్బాయి సైడ్ ఎవరో వాళ్ళ అమ్మ కొంచెం ఆడబిడ్డలని. సో ఇవన్నీ కూడా ఏమొస్తాయంటే ఈ ఫ్యాక్టర్స్ వచ్చేసి మనిషికి హ్యూమన్ అండర్స్టాండింగ్లో లోపాలన్నమాట. మానవ బంధాలకి ఇచ్చే ఇంపార్టెన్స్ వాళ్ళు అంత ఇవ్వరు అనమాట. అయ్యో వీళ్ళు హ్యాపీగా ఉండాలి, ఒక జంటను మనం కలిపాము, లెట్ దెమ్ బీ హ్యాపీ అనే మైండ్లో ఉండం మనం. దీన్ని జ్యోతిష్యం మీద మీరు ఆ, పెట్టేసి చేయకూడదు. ఎందుకంటే మానవ జీవితాలకి మీకు మెచ్యూరిటీ ఉండాలి. జీవితం అంటే దాని వాల్యూ తెలియాలి. మనం ఎందుకు వచ్చాము ఈ భూమి మీదకి, ఈ భూమి మీదకి వచ్చిన మనం ఎంత కరెక్ట్గా వెళ్ళాలి, చాలా ఇంపార్టెంట్. అది జీవితం అంటేనే కరెక్ట్నెస్, క్రమశిక్షణ. ఒకరి హెల్ప్ చేయాలి కానీ మనం ఫింగరింగ్ చేయకూడదు అనమాట. ఒకరి జీవితంలో అనవసరంగా మనం ఫింగరింగ్ చేస్తూ ఉన్నాం అంటే అది మంచితనం కాదనమాట. అంటే వీలైనంత వరకు సపోర్ట్ చేయి, లేదు అంటే వాళ్ళని బతికినివ్వు. లెట్ దెమ్ బీ హ్యాపీ, లెట్ దెమ్ లివ్ అండ్ లెట్ దెమ్ లివ్. నువ్వు బ్రతుకు, వేరే వాళ్ళని బ్రతుకుని. అది మన బంధుత్వంలో అయినా కావచ్చు, మన సొంత సిబ్లింగ్స్ అవ్వచ్చు, మన పేరెంట్స్ అవ్వచ్చు. ఒక ఫ్యామిలీ ఏర్పడిన తర్వాత లెట్ దెమ్ బీ హ్యాపీ. నువ్వు బతుకు, వాళ్ళని బతికిని. అంతేగాని మీకు ఏదో మీకు అందులో మాకు అటాచ్మెంట్ క్లోజ్గా, నేను ఫాదర్ని, నేను మదర్ని, నేను ఇంటర్ఫియర్ అవుతుంటాను, మాటి మాటికి జోక్యం చేసుకుంటూ ఉంటాను అనకూడదు. వాళ్ళు స్వేచ్ఛనివ్వండి, బతకనివ్వండి వాళ్ళని, వాళ్ళ డెసిషన్స్ తీసుకొనివ్వండి. ఓకే. సో ఇక్కడ చూద్దాం మ్యారేజ్ కంపటబిలిటీలో. ఇందులో నేను డైవర్స్ అనేది ఏదైనా ఒక టాపిక్ ఉంటుంది కాబట్టి ఈ డైవర్స్ని క్లోజ్గా జడ్జ్ చేద్దాం. డైవర్స్ ఎప్పుడు కూడా ఒక ఫ్యాక్టర్ని చూస్తూ మనకి ముందుకెళ్ళలేము. మల్టిపుల్ ఫ్యాక్టర్స్ చూసుకోవాలి. అందులో వచ్చేసి ముఖ్యంగా సెవెంత్ హౌస్, నేను చెప్పాను వివాహం అంటే సెవెంత్ హౌస్. ఎయిత్ హౌస్ అంటే ఆయు. ఓకే. ఆయు యోగ మాంగళ్యం. సెవెంత్ హౌస్ కండిషన్ చూసుకోవాలి. ఏడో భావం కండిషన్ ఎలా ఉంది అమ్మాయి దాంట్లో, అది ఏడో భావం. ఏడో భావాధిపతి స్ట్రెంగ్త్ చూస్తాం. అబ్బాయికి అయితే శుక్రుడు ఎలా ఉన్నాడు, భార్య కాబట్టి. అమ్మాయికి అయితే గురువు ఎలా ఉన్నాడు, చంద్రుడు ఏమన్నా అఫ్లిక్షన్ అవటం అంటే పాపగ్రహాలతోటి ఏమన్నా చూడబడుతున్నాడా, లేకపోతే పాపగ్రహాలతో కలిసి ఉన్నాడా. ఎందుకంటే చంద్రుడు వచ్చి మెంటల్ స్టెబిలిటీ అంతా చంద్రుడే చూస్తాడు కాబట్టి. 6, 8, 12 డిటాచ్మెంట్, ఇది చూడాలి, కొంచెం ఇంపార్టెంట్. డైవర్స్ విషయాల్లో ఈ 6, 8, 12 భావాలు జ్యోతిష్యంలో దుస్థానాలు అంటారు. ఓకే. 6, 8, 12 భావాలు దుస్థానాలు అని అన్నప్పుడు వీటి ఇన్వాల్వ్మెంట్ ఏమన్నా చార్ట్లో ఉందా అన్నది మనం చూడాలి. ఇన్ని ఫ్యాక్టర్స్ చూసుకోవాలి. ఏమన్నా సపరేషన్ యోగాలు అలాంటివి మనకి ఏమన్నా కనిపిస్తున్నాయా? అబ్బాయి చాట్లో, అబ్బాయి లగ్నం మకర లగ్నం, ధనురాశి కాబట్టి వాళ్ళకి చాట్లో డైవర్స్ ఇండికేటర్స్ ఎలా చెక్ చేస్తామంటే వాళ్ళ లగ్నం లగ్నం ఏంటి, మకర లగ్నం, సరే మీన లగ్నం, లగ్న బలం ఎలా ఉంది. ఓకే. తర్వాత పోతే
లగ్న బలం అనేది ఇద్దరికి కూడా చాలా ఇంపార్టెంట్. వీళ్ళిద్దరిలో నేను ఇద్దరికి, అబ్బాయికి అమ్మాయికి కూడా లగ్న బలం చాలా బాగుందన్నమాట. సో ఇది నేను చాలా ఇంపార్టెంట్ గా చూసుకున్నాను. అబ్బాయి సైడు ఏడో భావాలు ఇద్దరికి కూడా అబ్బాయికి చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఏమవుద్దంటే లగ్న బలం చాలా బాగుండి, లగ్నాధిపతి ఎవరు? అబ్బాయికి లగ్నాధిపతి వచ్చేసి గురువు, అమ్మాయికి లగ్నాధిపతి శనీశ్వరుడు. ఓకే. సో నేను మొదటి నుంచి ఏం చెప్పాను? ఏడో భావం, అబ్బాయికి ఏడో భావం వచ్చి బుధుడు. ఇప్పుడు ఒకవేళ ఏడవ భావాధిపతి చాలా సీరియస్ గా అఫ్లిక్ట్ అయ్యాడు అంటే, పాపగ్రహాల చేత కాంబినేషన్ లో, ఇప్పుడు ఏడో భావం అసలు ఖాళీ ఉంది, అమ్మాయికి కూడా ఏడో భావం ఖాళీ, ఎంటీగా ఉంది. ఇలాంటి కండిషన్లలో చాలా క్లియర్ చార్ట్స్ అంటారు ఇది, క్లియర్ చార్ట్స్. ఓకే. తర్వాత పోతే ఏడవ భావం మనకి అఫ్లిక్ట్ కాలేదు. అఫ్లిక్ట్ అవ్వటం అంటే పాపగ్రహాల చేత చూడబడటం. ఓకే. జనరల్గా ఒకవేళ కొంతమంది మీరు జనరల్గా వాళ్ళు ఏం భయపడతారంటే, ఇక్కడి నుంచి కుజుడు చూశాడు, అక్కడి నుంచి శని చూశాడు, ఇప్పుడు శనీశ్వరుడు జనరల్గా చూశాడే అనుకుందాం ఏడో భావాన్ని దృష్టితోటి. కానీ దాన్ని మనం పాజిటివ్గా తీసుకెళ్ళచ్చు. మీరు నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తారు ఎక్కువగా. లేదు, ఆ స్థానాన్ని గురు దృష్టి, ఇప్పుడు నేను చెప్పాను ఈ పాపకి 7th హౌస్ ని గురువు చూస్తున్నాడు, ఇక్కడ 7th హౌస్ ఖాళీగా ఉంది. ఈ 7th హౌస్ని ఎవరు చూస్తున్నారు? గురువు. తన 9వ దృష్టి రావాలి అంటే ఇక్కడికి 7, 8, 9 కుదరదు, గురువు చూడలేడు. శుక్రుడు, బుధుడు, శని, కుజుడు. కుజుడు ఇక్కడికి రావాలి అంటే కుజ దృష్టి 4, 8, 7. 7 అంటే ఇక్కడ చూస్తాడు, 8 అంటే ఇక్కడికి వస్తాడు. కానీ ఇక్కడిని చూడాలి అంటే శనీశ్వరుడు, శని ఇక్కడ ఉన్నాడు, శనికి దృష్టిలో ఏంటివి? 7. 7 అంటే ఇక్కడ చూస్తాడు, దీన్ని చూస్తాడు, సింహరాశిని. శనీశ్వరుడు ఇంకా వచ్చేసి 3, 10, 1, 2, 3 మేషాన్ని చూస్తాడు, 10 అంటే 10 వృశ్చికాన్ని చూస్తాడు. సో ఈ భాగాన్ని ఏడో అంటే, ఏడో రాశి అంటే, ఏడవ భావం అంటే ఇది కన్యా రాశిని శనీశ్వరుడు దృష్టి లేదు. ఎందుకంటే ఈ లగ్నాధిపతి గురువు అనమాట. శుభగ్రహాలు గురువుడు, కుజుడు వీళ్ళందరూ శుభగ్రహాలు ఈ లగ్నానికి. శుక్రశని, రాహుకేతువులు ఇట్లా పాపగ్రహాలు లగ్నాన్ని బట్టి. సో శనీశ్వరుడు చూడాలి అంటే, ఈ ప్లేస్ నుంచి శనీశ్వరుడు చూడాలి అంటే అతని దృష్టిలో ఏంటేంటి? జనరల్గా శనీశ్వరుడు పాపగ్రహం, అతని దృష్టిలో వచ్చేసి 7. 7 అంటే సింహరాశిని చూస్తాడు, తన ఉన్న ప్లేస్ నుంచి సింహరాశి. కానీ కన్యను చూడటం లేదు. తర్వాత అతనికి 3, 10. 3 అంటే 1, 2, 3 మేషాన్ని చూస్తాడు, అంటే ధనస్థానాన్ని. తర్వాత పోతే శనీశ్వరుడికి 3 తర్వాత 10 దృష్టి ఉంటుంది. 10 దృష్టితోటి ఇక్కడి నుంచి 7, 8, 9, 10 వృశ్చికాన్ని చూస్తారు. సో ఈ భావాన్ని ఎవరు కూడా ఏ గ్రహాల దృష్టి కూడా లేదు, పాపగ్రహాల దృష్టి లేదు. తర్వాత పోతే 6, 8, 12 ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా ఉందా? 6, 8, 12 ఇన్ఫ్లుయెన్స్. 6, 1, 2, 3, 4, 5, 6. 6 అంటే ఇక్కడ మనకి మీరేం చేస్తారంటే, ఇక్కడ కుజుడు ఉన్నాడండి, జనరల్గా 6లో కుజుడు ఉన్నాడు అంటే, మీరు కుజుడు అంటేనే ఇక్కడ మీ జంతా ఎట్లా ఉంటుంది అంటే, ఈ 12 భావాల్లో గ్రహాలు వేసేసి నెగిటివ్గా చెప్పడమే నేర్చుకోమన్నారు. ఇక్కడ కుజుడు ఉన్నాడు 6వ భావంలో. కుజుడు ఉంటే ఏమొస్తుంది? ఓకే. కుజుడు ఉంటేనే ప్రొటెక్షన్. ఓకే. కుజుడు దేనికి కారకుడు? ప్రొటెక్షన్. ప్రొటెక్షన్ అంటే రక్షణ. కారకత్వాల్లో మీరు చూసుకోవాలన్నమాట, కారకత్వాలు చదివేటప్పుడు. పోతే కుజుడు ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు, డిగ్రీలు చూడాలి మీరు, అది చాలా ఇంపార్టెంట్ అనమాట.
ఏ నక్షత్ర నక్షత్రానికి దగ్గరగా ఉన్నాడు. సో ఇవన్నీ చూడాలి. అట్లా కాకుండా డైరెక్ట్గా మీరు చెప్పకూడదా? ఉదాహరణకి నేను అది కూడా చెప్పాను. డిగ్రీల కాన్సెప్ట్లోకి కుజుడు ఎక్కడున్నాడు? కుజుడు అబ్బాయి రాశిలో సింహరాశిలో ఉన్నాడు. ఓకే, ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు? 2 డిగ్రీలు. మఖా నక్షత్రం. మఖా నక్షత్రానికి కేతు అధిపతి. కుజుడు సింహరాశిలో ఉన్నాడు. కుజ చంద్రులకి మిత్రత్వమా శత్రుత్వమా ఇవన్నీ చూడాలి. సమత్వమా? కుజ చంద్రుడు సూర్యుడికి, కుజ సూర్యులకి, ఎందుకంటే కుజుడు సింహరాశిలో ఉన్నాడు. కుజ సూర్యులకి మిత్రత్వమా శత్రుత్వమా? సో కుజ సూర్యులకి మిత్రత్వం. సో కుజుడు సింహరాశిలో ఉన్నంత మాత్రాన ఇది కూడా చూడండి, డిగ్రీలు కూడా చూడండి. ఓకే, కుజ కేతువులకి ఎలా ఉంటుంది? మఖా నక్షత్రానికి అధిపతి ఎవరు? మఖ పుబ్బ. మఖ కేతు. కేతుకి కుజుడు మిత్రుడు. సో సింహరాశిలో ఉన్న ఈ కుజుడు, మీరు అది చూస్తున్నారే కానీ నేను ఇవన్నీ చూస్తాను. కుజుడు సింహరాశిలో ఉన్నంత మాత్రాన మీరు ఏం చూస్తారు? ఓన్లీ పాపగ్రహం అని చూస్తారు. కానీ కుజుడు ఆ రాశిలో సింహరాశికి అధిపతి అయిన సూర్యుడితోటి మిత్రత్వమే ఉంది. ఇంకా డిగ్రీలు కూడా అతనికి మెచ్యూరిటీ లేదు, అంటే లో డిగ్రీల్లో ఉన్నాడు. అక్కడ అంత ఇంటెన్సిటీ అతను చూపించాల్సినంత ఏం లేదు. మీకు ఆరో భావంతో అతను కనెక్ట్ అయినా కూడా. ఓకే, మరి మఖ నక్షత్రంలో ఉన్నందువల్ల ఈ కేతు, నాకు నక్షత్ర అధిపతి కేతువు కాబట్టి కేతువు అతనికి కుజుడికి మిత్రుడే. సో ఇవన్నీ మీరు చూసుకోవాలి. అట్లా అంటే అట్లా చెప్పేసి భయపెట్టకూడదు అనమాట. చాలా ఇంపార్టెంట్ అది చార్ట్ అనాలిసిస్లో. నెక్స్ట్ వచ్చేసి మనం డైవర్స్ పాసిబిలిటీ చూసినప్పుడు 6, 8, 12 అన్నాను. 6, 8 దుస్థానం. ఇక్కడ వచ్చేసి 8లో రాహు ఉన్నాడండి అని చెప్పకూడదు. రాహు ఉంటే ఏమవుతుంది? ఓకే, రాహు దేనికి కారకుడు? రాహు అంటేనే వాళ్ళ మధ్యన ఒక జనరల్గా వచ్చేసి ఒక ఒక సడన్ ట్రాన్స్ఫార్మేషన్. ఓకే, అంతేగాని రాహు ఆ ప్లేస్లో ఉన్నాడు అనేసి నేను ఇట్లా చూసినట్టు చూడాలి. సో ఇక్కడ ఏమొస్తుందంటే ఇట్లా సెవెంత్ లార్డ్ బాగా సీరియస్గా అఫ్లిక్ట్ కాకుండా ఈ పాపగ్రహాలతో ఖాళీగానే ఉంది. 7th హౌస్లో ఏమన్నా రాహుకేతువులు ప్లస్ ఏదన్నా పాపగ్రహాలు స్ట్రాంగ్గా ఏమన్నా ఉన్నాయా? లేదు. ఇది 7వ స్థానం ఖాళీగా ఉంది. ఈ పాపకి 7వ స్థానం ఖాళీగా ఉంది. వీనస్ ఏమన్నా శుక్రుడు డ్యామేజ్ అయ్యాడా? మకర లగ్నంలో, అబ్బాయి లగ్నంలో, మకర లగ్నం, అమ్మాయి లగ్నం, మకర లగ్నంలో శుక్రుడు సీరియస్గా ఏమన్నా డ్యామేజ్ అయ్యాడా? శుక్రుడు సొంత క్షేత్రంలో ఉన్నాడు. ఓకే, తులారాశిలో. సో అలా చూడాలన్నమాట. ఇంకా డిగ్రీల్లోకి వెళ్తే ఇంకా సీరియస్గా చూడొచ్చు. కాబట్టి మీరు శుక్రుడు కుజుడు కలిసి ఉన్నారు అనేసి ఇక్కడ భయపెట్టకూడదు వాళ్ళని. ఓకే, శుక్రుడు కుజుడు కలిసి కాంబినేషన్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 7th లార్డ్ కనెక్టెడ్ స్ట్రాంగ్లీ విత్ 6th or 12th. 7th లార్డ్ ఎవరు? 7th లార్డ్ చంద్రుడు. చంద్రుడు ఏమన్నా 6, 12కి ఏమన్నా కనెక్ట్ అయ్యారా? 12లో కేతు ఉన్నాడు. 6లో వచ్చేసి ఖాళీ. 6లో ఏం లేదు. వాళ్ళు ఏమన్నా వాటికి కనెక్ట్ అయ్యారా? ఇలాంటివి ఉంటే ఉంటే డైవర్స్ అలాంటి ఛాన్సెస్ ఉంటాయి. కానీ అలాంటివి ఏం లేవు కదా. ఎట్లా? ఒకవేళ ఏదన్నా 7వ భావం చాలా స్ట్రాంగ్గా సివియర్లీ ఎఫెక్ట్ అయిందా? 7వ భావంలో ఏమైనా రాహుకేతువులు కానీ, ఈ రాహుకేతువులు పాపగ్రహాలు అలాంటివి ఏమన్నా ఉన్నా, ఒకవేళ శుక్రుడు ఏమన్నా డ్యామేజ్ అయినా, శుక్రుడు సొంత క్షేత్రంలోనే ఉన్నాడు. ఉం? అమ్మాయి చాట్లో సొంత క్షేత్రంలో ఉన్నాడు. సో అలాంటివేమీ మనకి కనిపించలేదు. కాబట్టి వీళ్ళ మధ్యన ఏముందంటే అలాంటి డైవర్స్ యోగం అలాంటిది ఏం లేదు. స్ట్రాంగ్ గణ కూటమి, స్ట్రాంగ్ నాడీ కూటమి, రాశి కూటమి మొత్తానికి 36కి 28.5 ఈ ఈ కారణాలన్నీ చూసుకొని ఏం చేస్తుందంటే
ఈ ఇన్ని కూటములలో అంత ప్లస్ వచ్చినప్పుడు మనకి డైవర్స్ రిస్క్ చాలా తగ్గుద్ది అనమాట. తర్వాత పోతే ఈ చంద్ర రాశి, ధనురాశి బాబుది. ఇలాంటి వాళ్ళు ఏమవుతారంటే వీళ్ళు జనరల్గా ఆర్గ్యుమెంట్ అనేది ఉంటుంది లైఫ్లో, ఆర్గ్యుమెంట్స్ లేకుండా, వాదన లేకుండా ఉండదు. కానీ అది ఆ వాదన తర్వాత వాళ్ళు అంత రివెంజ్ఫుల్గా ఏమి వెళ్ళరు. రివెంజ్ఫుల్ అంటే అది మనసులో పెట్టుకొని తీర్చుకోవాలి, కోపం తీర్చుకోవాలి అనేది ఏముండదు. వాళ్ళ క్షమాగుణం ఎక్కువ ఉంటుంది, త్వరగా క్షమించేస్తారు. కాబట్టి గ్రెడ్జెస్ పెట్టుకోరు మనసులో, కొంచెం వాళ్ళ మీద పెట్టుకొని చేసే ఏముండవు. కాబట్టి ఇలాంటివి ఏంటంటే అలాంటి మనస్తత్వం వల్ల, ఈ ధనురాశి మనస్తత్వం వల్ల ఏమవుద్దంటే సపరేషన్ మెంటాలిటీ అనేది రిడ్యూస్ అవుతుంది అనమాట. అమ్మాయిది మకర లగ్నం, క్యాప్రికాన్. మకరం అంటే క్యాప్రికాన్. చంద్రుడు వచ్చేసి వృశ్చిక రాశిలో ఉన్నాడు, స్కార్పియోలో. కాబట్టి మనకేమవుతుంది, 7వ హౌస్ కర్కాటకం అధిపతి చంద్రుడు. చాలా వరకు చంద్రుడు వచ్చి ఎమోషనల్ ప్లానెట్ కాబట్టి ఇప్పుడు ఈ వృశ్చికంలో ఉన్న చంద్రుడు మనకి ఏమి ఇస్తాడు అంటే ఇంటెన్సిటీ బాగా తీవ్రతంగా ఈ మధ్యన తీవ్రమైనటువంటి ఇంటెన్సిటీ అంటే అంటే ఎమోషనల్ బాండ్ అనమాట. ఎమోషనల్ సెన్సిటివ్ అంటాం. పొసెసివ్నెస్ అంటే ఒక రకంగా స్వాధీనత, అంటే వీళ్ళు నా వాళ్ళు అన్న, జనరల్గా ప్రతి ఒక్కరికి మనిషి అన్న తర్వాత వీళ్ళు నా వాళ్ళు అనేది అభద్రతా భావం. అంటే వీళ్ళు నా వాళ్ళు, సెక్యూరిటీ అనమాట. అట్లా ఫీల్ అవుతారు జనరల్గా ఉండేది ఎవరికైనా. సో ఆమె డీప్లీ, ఒకవేళ ఎవరైనా ఇగ్నోర్ చేసాము అంటే జనరల్గా జీవితంలో ప్రతి మనిషిలో ఉండేది అది. మనం ఎవరినైనా ఇగ్నోర్ చేస్తున్నాం, వాళ్ళు కొంచెం ఏమవుతారు, ఫీల్ అవుతారు. వైఫ్, హస్బెండ్ ఒకరినొకరు ఇగ్నోర్ చేసుకుంటా ఉన్నారు అంటే జనరల్ ఫీల్ అవుతారు, అది జనరల్గా ఉండేది. కాబట్టి డైవర్స్ అనే విషయాల్లో ఇక్కడ మనకి శనీశ్వరుడు, మార్స్ ఇద్దరు కూడా హెవీ అఫ్లెక్షన్ ఉండాలి. శని కుజులు ఎక్కడ కూడా మనకి, శని కుజులు అఫ్లెక్షన్ ఎక్కడన్నా ఉందా? శనిపాటికి శని, అబ్బాయి చాట్లో శని ఎక్కడో ఉన్నాడు, కుజుడు ఎక్కడో ఉన్నాడు. ఓకే, శని ఎక్కడో ఉన్నాడు, కుజుడు ఎక్కడో ఉన్నాడు. పోతే సెవెంత్లో ఏమన్నా రాహు ఏమన్నా సివియర్లీ ఉన్నాడా? సెవెంత్లో 6, 8, 12కి ఏమన్నా బ్యాడ్లీ కనెక్ట్ అయిందా? ఓకే, లేదు. కాబట్టి వీనస్, శుక్రుడు ఏమన్నా స్ట్రాంగ్గా డ్యామేజ్ అయ్యాడా? అలాంటివి ఏం లేవు కాబట్టి మనం చూసుకోవచ్చు. ఓకే, హ్యాపీగా ముందుకెళ్ళొచ్చు. ఈ డేటా నుంచి మనకు తెలిసింది ఏంటి అంటే డైవోర్స్ అనేది అలాంటిది ఏమి మనకి చాట్లో అనిపించడం లేదు. కాకపోతే రిస్క్ అనాలైసిస్లో మనం కొంచెం చూడాలి. ఏమవుతుందంటే మ్యారేజ్ అయిన తర్వాతే ప్యాషనేట్గా ఉండాలి, వాళ్ళు ఇంటెన్స్గా ఎమోషనల్లీ స్ట్రాంగ్గా ఉంటారు. జనరల్గా ప్యాషనేట్ అంటే వాళ్ళ మధ్యన ఒక, జనరల్గా ప్యాషనేట్ అనే పదం ఎక్కడ వాడతాం అంటే లైఫ్ అంటేనే ప్యాషన్, కసి. ఓకే, ఒక మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ లైఫ్లో గ్రోత్ అనేది, బాండింగ్ అనేది, ఒక ఇంటెన్సిటీ ఏర్పడేది ఎప్పుడు అంటే మన మధ్యన ఒక ప్యాషన్ ఉండాలన్నమాట. లైఫ్లో గ్రోత్కి ఎలా ప్యాషన్, కెరీర్కి ఎలా ప్యాషన్, ఎడ్యుకేషన్కి ఎలా ప్యాషన్, లైఫ్ని కూడా మనం మ్యారేజ్ అని ఒక ప్యాషన్గా ముందుకు తీసుకెళ్ళాలి. ఓకే, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే జనరల్గా ఉండే ఈగోలు, సైలెన్స్గా ఉండటం, కమ్యూనికేషన్ లేకుండా సైలెన్స్గా ఉంటే కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేస్తుంది. అది మెయింటైన్ చేయాలి, గ్యాప్ లేకుండా. ఎమోషనల్గా హర్ట్ కాకుండా ఉండాలి ఏదన్నా వాళ్ళని ఒకరినొకరు. ఓకే, ఈ ఒకవేళ ఇలాంటి ఈగో క్లాషెస్ తర్వాత ఈగో వచ్చేసి కమ్యూనికేషన్ వెంటనే దాన్ని ఏంటంటే ఆ గ్యాప్ని మీరు కమ్యూనికేషన్ తోటి ఫుల్ఫిల్ చేయాలి. లేదు కమ్యూనికేషన్ చేయకుండా ఖాళీ సైలెంట్గా ఉన్నారు అంటే అది ఇంకా ఆ ఆ డీప్నెస్ పెరుగుద్ది అనమాట. మధ్యన ఆ సపరేషన్ మెంటాలిటీ జనరల్గా మనుషులకు వస్తూ ఉంటాయి. అట్లా రాకుండా కమ్యూనికేషన్ మీరు డెవలప్ చేసుకుంటూ ఉండాలి. సో ఒకరినొకరు ఎమోషనల్ హర్ట్ చేయకుండా అలా చేసి జనరల్గా సింపుల్ సపరేషన్స్ అనేవి ఉంటాయి. అలకలు జీవితంలో అలకలు లేకుండా ఎవరున్నారు? ప్రతి మనిషి జీవితంలో అలకలు ఉంటాయి. అడగండి మీ తల్లిదండ్రులని, ప్రతి ఒక్కరు కూడా అలకలు అనేవి ఉంటాయి, మళ్ళీ కలుస్తూ ఉంటాం. కానీ అది పర్మనెంట్కి డైవర్స్కి అనేది ఛాన్సెస్ అనేది ఇక్కడ చార్ట్లో తక్కువ ఉంది. సో ఫైనల్గా ఏంటంటే ఈ హైనాడి కూటమి, ఘనకూటమి రాశి, ఈ గ్రహమైత్రి వీటన్నిటి వల్ల కూడా చూసినందువల్ల మనకి ఈ మ్యాచ్ ఎక్కడ కూడా మిస్ మ్యాచ్ లేదు. డైవర్స్ ప్రాబబిలిటీ అనేది చాలా లో ఉంటుంది. ఎందుకంటే ఎందుకు చెప్తారు లో అంటే జనరల్గా
జనరల్‌గా మనిషి ఒక ఫ్యామిలీ అన్న తర్వాత మ్యారేజ్‌ల్లో వాళ్ళ లైఫ్‌లో చిన్న చిన్న అలకలు, ఇగోలు, కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ డామినెన్స్ అనేది జనరల్‌గా పర్ఫెక్ట్ అనేది ప్రతి లైఫ్‌లో ఎక్కడ కూడా ఉండదు. ఉంటాయన్నమాట. ప్రతి తల్లిదండ్రులను అడగండి మీరు. సో, డైవర్స్ ప్రాబబిలిటీ చాలా లో అని చెప్తాం. ఈ చార్ట్‌లో మనకి లీగల్ సెపరేషన్స్ గాని, అలాంటివి కానీ, కోర్ట్ కేసు యోగాలు గాని, పర్మనెంట్‌గా బ్రేక్ ప్యాటర్న్ అలాంటివి మనకి లేవు. ఇనిషియల్లీ మనకి అడ్జస్ట్‌మెంట్ జనరల్‌గా ప్రతి ఒక్కరికి కొత్తగా ఇద్దరు మనుషులొచ్చినప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి ఒకరినొకరు. అది ఎందుకంటే 2 మనసులనేది కొత్తగా కలిసేటప్పుడు ఇనిషియల్ అడ్జస్ట్‌మెంట్ అనేది ఉంటది. మనం దీన్ని చాలా మెచ్యూరిటీగా హ్యాండిల్ చేసుకుంటే మ్యారేజ్ ఎప్పుడు గూడా స్టేబుల్‌గా, స్థిరత్వంగా ఉంటది. ఓకే. ఫైనల్‌గా ఏంటంటే అలాంటి ఫైనల్‌గా స్ట్రాంగ్ డైవర్స్ యోగం అలాంటియేం లేవు. కాబట్టి ఈ మ్యాచ్ అనేది స్ట్రాంగ్ బాండింగ్ ఉంటది వాళ్ళ మధ్యన. ఇంటెన్స్ ఎమోషన్స్ ఉంటాయి. లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ. ఒకవేళ మనకి జనరల్‌గా ఏంటంటే ఎవ్వరికైనా కూడా డైవర్స్ ఎప్పుడవుతది? మన మధ్యన కమ్యూనికేషన్ అనేది కంప్లీట్‌లీ స్టాప్ అవుతది. స్టాప్ కాకూడదు. ఓకే. మధ్యలో ఫ్యామిలీస్ వచ్చేసి అనవసరంగా దూరుతా ఉంటారు. జోక్యం మొదటి నుంచి చెప్తా ఉంటాను. వాళ్ళు నెగెటివ్‌గా ఇంటర్ఫియర్ చేస్తా ఉంటారు. ఇగో డామినేషన్ చేసినప్పుడు ఇయి లేకుండా ఉంటే మ్యారేజ్ ఎప్పుడు కూడా సర్వైవ్ అవుతా ఉంటది. స్టెబిలిటీ ఉంటది. సో, చార్ట్ చూసేటప్పుడు ఇయన్నీ చాలా ఇంపార్టెంట్‌గా చూడాలి.